అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యంలోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన మా తండ్రి, ఇంతవరకు పాటలతో స్తుతించే కృపనిచ్చారు, మీకు వందనాలు. దివాసంలో నాయన తండ్రి, మాకు అందరికి కావాల్సినటువంటి జీవాక్కులను మీరే మాకు అందించమని ప్రార్థిస్తున్నాను. దేవా, సహాయం దయచేయండి. మా హృదయాలను మీరే మంచి నేల వలె మార్చమని, వినే చెవులు గ్రహించే మనసు మాకు అనుగ్రహించమని నాయన ప్రభా, వినకుండా నాయన మా జీవితాలను ప్రభా నాయన సరి చేసుకోకుండా ఆటంకపరిచే ప్రతి చీకటిని కూడా మీరే పారద్రోలమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని వారముల నుంచి మనము మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండు అనే వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏ విధంగా మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి అనే అంశం మనం ధ్యానించాము. లాస్ట్ వీక్ మీరు చిన్న బిడ్డల వలె ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానించాం. ఈ దినం ధ్యానించే అంశం ఏంటి అంటే, దేవుని రాకడలో మనం ఎత్తబడాలి. వెదర్ హిస్ కాల్ ఆర్ కమింగ్. మనకి జీవితంలో అంటే విశ్వాసాలు మనం చెప్పుకునే మనలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనేది ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4:7 పౌలు గారు చివరిచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, 7 మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసిన విషయాల్లో వచ్చేసరికి మన విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలనేది మనము ఈ దినం ధ్యానిస్తున్నాం. సో ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని అంటే, లూకాసు వార్త 18 కూడా ప్రభువారు చెప్పింది ఏంటి అంటే, అక్కడ ఒక విధవరాలు ఏ విధంగా న్యాయాధిపతిని బ్రతిమలాడుతూ ఉంటుందో, ఆ 8 ఏమంటారంటే, మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొన్న అని అంటున్నారు. అంటే వేరే దేని గురించి కూడా ఆయన చెప్పలేదు. నేను వచ్చినప్పుడు విశ్వాసాన్ని అక్కడ నేను చూస్తానా లేదా అనేది ప్రభు వారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఆయన మన విషయంలో డౌట్ పడట్లేదు, కానీ ఎందుకంటే ఈ యొక్క అంచె దినాల్లో అపాయకరమైన కాలంలో ఉంటాయని 1 తిమోతికి రాసిన పత్రికలో మనకున్నాయి. సో ఈ అపాయకరమైన కాలాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఎదుర్కొనే పరిస్థితులు, శోధనలను బట్టి మనం కృంగిపోకూడదు. విశ్వాసం నుంచి తొలగిపోకుండా దాన్ని కాపాడుకోవాలి అనే దాని కొరకు ప్రభువారు అది మనకు ఒక వేకప్ కాల్ లాగా లూకాసు వార్త 18:8 ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ యొక్క పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్లో భాగం ఏంటి అని అంటే, హ్యావింగ్ ఫెయిత్ అండ్ గార్డింగ్ ఇట్. విశ్వాసాన్ని కలిగి ఉండడము, దాన్ని కాపాడుకోవడం కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపాటులో ఒక పార్ట్ అని మనం గ్రహించాలి. సో విశ్వాసము అని చెప్పుకున్నాం. విశ్వాసము అంటే జనరల్గా మనం ఏం చెప్తాము అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 చెప్తూ ఉంటాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునే ఉన్నది అని చెప్తూ ఉంటాం. సో సింప్లర్ టర్మ్స్లో మనం చెప్పుకోవాలి అంటే, ఆయన సార్వభౌమ అధికారాన్ని మనము దాని యందు మనం నమ్మిక ఉంచడం అనమాట. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో మనకి తెలీదు, కానీ ఆయన చేయగలిగిన సమర్థుడు అని నమ్మడమే విశ్వాసం అనమాట. అంటే మన ఓన్ ప్లాన్స్ మనం వేసుకొని ఇవి ఈయన చేయగలడు అనుకోవడం కాదు. ఇందులో కూడా మనకి డిసర్న్మెంట్, వివేచన అనేది ముఖ్యం అనమాట. అంటే మన ప్లాన్స్ కాదు, మనం ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం. దేవుని చిత్తంకు వ్యతిరేకమైన ప్లాన్స్ మనం వేసుకుంటూ ఉంటాం. పలానా చేయాలి, పలానా చోటికి వెళ్ళాలి అని. మనం దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి మనం ఇష్టపడం, కానీ మన జీవితంలో ఆయనకున్న బెస్ట్ ప్లాన్స్ అవి ఆయన చేయగలరు. అంటే మనం వేసుకున్న ప్లాన్స్తో మ్యాచ్ అవ్వవు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా పరిస్థితులు ఉండవు. అటువంటి పరిస్థితిలో కూడా సో ఈ పరిస్థితుల గుండా నన్ను నడిపిస్తున్నారు అంటే ఆయనకు ఒక మంచి ప్రణాళిక ఉన్నది అని నమ్మిక ఉంచడమే, విశ్వాసం ఉంచడమే మనం విశ్వాసం అని చెప్పుకుంటున్నాం. సో అంటే ఫెయిత్ ఈజ్ ఒబేయింగ్ గాడ్ టుడే వితౌట్ నోయింగ్ టుమారో అనమాట. అంటే నెక్స్ట్ ఏం జరుగుద్దో మనకు తెలియదు, అయినప్పటికీ మనం ఆయన యందు నమ్మిక ఉంచడం అనమాట. సో ఫెయిత్ ఈజ్ బిలీవింగ్ గాడ్స్ ప్రామిస్ వెన్ యువర్ సిచ్యువేషన్ ఈజ్ స్టిల్ సైలెంట్ అనమాట. అంటే అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది, నీకు ఏ వైపు నుంచి కూడా ఏ జవాబు లేదు, నువ్వున్న పరిస్థితిలో నీకు మార్పు కనిపించట్లేదు, అయినా దీని నుంచి దేవుడు నన్ను రక్షించగల సమర్థుడు అనే యొక్క నమ్మిక అనమాట. సో మనకి అందరికీ షడ్రక్, మేషక్, అబేద్నెగో గురించి తెలుసు. సో ఎప్పుడైతే రాజుగారు అటువంటి డిక్రీ ఇస్తారో, వాళ్ళని ఫర్నేస్లోనికి వేస్తానన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే,
వాళ్ళు ఏమంటారు, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత కూడా మాకు లేదంటారు. సో మా దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుంచి రక్షించగల సమర్థుడని వారు చెప్పగలిగారు. అంటే అక్కడ రాజు కంటే హయ్యర్ అథారిటీ దేవునిదని గుర్తించారు. అంటే వాళ్ళు అన్య దేశంలో ఉన్న అక్కడ దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని వాళ్ళు నమ్మినట్టుగా చూస్తున్నాం. అలాగే ఒకవేళ రక్షింపకపోయినా అని వాళ్ళు చెప్పగలిగారు. ఎందుకంటే అది వారికి ఉన్న విశ్వాసం అని. సో మన జీవితంలో కూడా అటువంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేసినప్పుడు మనము కూడా అదే విశ్వాసాన్ని కంటిన్యూ చేయాలి అని ప్రభువారు మనకి చెప్తున్నారనమాట. మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే హిజ్కియా గారి గురించి తెలుసు. శత్రువు సన్హెరీబ్ వచ్చి ఎంతగానో వాళ్ళని భయపెడతాడు. భయపెట్టినప్పుడు కూడా అటువంటి ప్రగల్భాలు, నువ్వు యుద్ధానికి రాగలవా, నేను నీకు చారియట్స్ని ఇస్తాను అని చెప్పినప్పుడు కూడా అంతగా భయపెట్టిన వాళ్ళందరి గుండెలు కరిగిపోయే విధంగా ప్రగల్భాలు పలికిన హిజ్కియా గారు ఏం చేశారు అని అంటే ఆయన దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ఏదైతే శత్రువు తనకి బెదిరిస్తూ లేఖను పంపించాడో అది దేవుని సన్నిధిలో పెట్టి తను ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు నెక్స్ట్ మూవ్ ఏంటో అంటే ఆయన ఏం చేస్తారనేది హిజ్కియా భక్తునికి తెలియదు, కానీ అయినా హీ ట్రస్టెడ్ గాడ్ అనమాట. అంటే ఈ యొక్క సమస్య నుంచి, శత్రు శోధన నుంచి నన్ను తప్పించగలరు అనే విశ్వాసాన్ని మనం హిజ్కియా భక్తుల్లో చూస్తూ ఉన్నాం. అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే ఏదైనా వేరే కంట్రీకి మనం వెళ్ళాలి అంటే మనకి పాస్పోర్టు, వీసా, అలాగే టికెట్, బోర్డింగ్ పాస్, సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవన్నీ ఉంటేనే మనం వేరే కంట్రీకి వెళ్ళగలం. అలాగే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అని అంటే మనకి విశ్వాసం అనేది ఉండాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో ఒక విశ్వాసికి ఫెయిత్ అనేది కూడా అంతే ముఖ్యమని ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎందుకు 18వ అధ్యాయం లూకా 8వ వచనంలో అన్నారు అని అంటే మనం చెప్పుకున్నాం, ఈ లాస్ట్ డేస్లో మనం ఎదుర్కొనే పరిస్థితులు వినే వార్తల్ని బట్టి మనం విశ్వాసాన్ని కోల్పోయే వారముగా ఉంటాం. విశ్వాసం, జెన్యూన్ ఫెయిత్ అనేది కనిపించదు. జనరల్గా ఎక్కువ మంది ఏ విధంగా నమ్ముతారంటే ఏదైనా అద్భుతాలు జరిగినప్పుడు ఇలా నమ్ముతారు, కానీ నిజంగా ఆయన యందు నమ్మకం ఉంచారు. ఎందుకంటే అద్భుతాల మీదనే మనం విశ్వాసం ఉంచితే ప్రతిసారి మనం దేవుని నమ్మాలంటే అక్కడ ఒక అద్భుతం జరగాలి. అది దేవుడు కోరుకోవట్లేదు. అందుకని చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరి ధన్యులని చెప్తున్నారు. సో అంటే మనం ఆ యొక్క ఫిజికల్గా మనం ఏది ఎవిడెన్స్ చూడకపోయినా ఆయన యందు విశ్వాసం ఉంచాలి ఈ యొక్క లాస్ట్ డేస్లోని ప్రభువారు మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఏ విధంగా ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అనేది మనం చూస్తే కనుక డైరెక్ట్గా మనం ప్రాక్టికల్ అప్లికేషన్స్లోనికి వెళ్ళిపోతే మనకందరికీ తెలిసిన బేసిక్ వెర్స్ ఏంటంటే రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని. సో అనేక సార్లు మనము ఎన్నో వ్యర్థమైన వింటూ ఉంటాం లోకంలోను. అంటే బయట న్యూస్ వినొద్దని కాదు, వ్యర్థమైన మాటలు, గాసిప్స్ వినటం వల్ల, లేకపోతే వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు ఏం చేస్తాయంటే మన విశ్వాసాన్ని అవి వీకెన్ చేస్తూ ఉంటాయి, మన విశ్వాసాన్ని డ్రైన్ చేస్తూ ఉంటాయి, మనం విశ్వాసంలో తగ్గిపోతూ ఉంటాం. సో మరలా అటువంటి విశ్వాసం రావాలి అని అంటే మనం వినవలసింది ఏంటి అంటే దేవుని గుర్చిన మాట, ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కును మనం వింటూ ఉంటామో మరలా మనం కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందుకోగలం, మరలా విశ్వాసంలో బలపడగలం అనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఫీడింగ్ అవర్ ఫెయిత్ ఏ విధంగా అంటే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో, చదువుతూ ధ్యానిస్తూ ఉంటామో మనలో విశ్వాసము బలపరచబడుతుంది. సో ఇది ఒక ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటి అని అంటే ఏ విధంగా మన విశ్వాసాన్ని కడ వరకు కాపాడుకోగలం అని అంటే ఫస్ట్ 2 అని చెప్పుకున్నాం. అంటే మన ఇయర్స్ ఏంటి అంటే మనకి ఇన్పుట్, అది మనకి తెలుసు. ఏది మనం వింటున్నాము అనేది ఏం చేస్తుంది అంటే మన విశ్వాసాన్ని ఈధర్ అది స్ట్రెంగ్తన్ చేస్తుంది, లేకపోతే అది వీకెన్ చేస్తుంది. సో ఏది వినాలి అంటే మన విశ్వాసాన్ని బలపరిచే వాటిని మనం వినాలి. సో మన విశ్వాసాన్ని బలపరిచేది ఏంటి అంటే దేవుని వాక్యము కనుక దాన్ని మనం వింటూ ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నారు. రెండవదిగా ఏంటి అని అంటే విశ్వాసం కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూడటం. సో మనం మార్నింగ్ లేచింది మొదలు నైట్ పడుకునే వరకు ఏం చూస్తూ ఉంటామంటే వ్యర్థమైన వాటిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందరికీ కూడా ఆ యొక్క
స్క్రీన్ టైం అనేది దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేం. అందులో పోనీ దేవునికి సంబంధించినవి మనం వాచ్ చేస్తామంటే అవి తక్కువ ఉంటాయి. కానీ మన యొక్క బ్రౌజింగ్ దాంట్లో వ్యర్థమైనవి ఎక్కువ ఉంటుంటాయి. సో ఇయర్స్ ఏ విధంగా ఇన్పుట్టో అలాగే ఐస్ కూడా ఒక ఇన్పుట్. అంటే ఏ విధంగా మన యొక్క హృదయాలను మనం ఫీడ్ చేసుకుంటూ ఉంటున్నాం అనే దాన్ని బట్టి మన విశ్వాసంలో బలంగా ఉన్నామా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. సో మన విశ్వాసం బలపరచబడాలి అంటే ఎయిదర్ వింటాము, లేకపోతే విశ్వాసం కర్తయు దానిని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూడటం. ఈ యొక్క ప్రాక్టికల్ స్టెప్స్లో ఏదో 1, 2 చేస్తే కాదు, అన్నీ చేస్తేనే మనం విశ్వాసంలో ఆ యొక్క పెర్ఫెక్షన్ అనేది పొందుకోగలం. ఆయన వచ్చేంత వరకు కూడా విశ్వాసాన్ని మనం కాపాడుకోగలం. సో రెండవది ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ మొదటి 2 వచనంలో మనకు ఉంటుంది, విశ్వాసం కర్తయు దానిని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదామని. సో ఎప్పుడైతే మన ఫోకస్ దేవుని మీద ఉంటుందో, మనకి ఇంగ్లీష్ వెర్షన్స్లో ఏముంటుందంటే విశ్వాసం కర్తయు దానిని కొనసాగించేవాడనైన యేసు అన్న ప్లేస్లో హీస్ ద ఆథర్, పర్ఫెక్టర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అని. అంటే మన విశ్వాసం రావాలి అని అంటే ఆయన వాక్కు ద్వారా, వాక్యమే శరీరధారిగా ఉన్నాడు ఆయన. సో వాక్యం విన్నప్పుడు అది బిగినింగ్ అన్నమాట. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం పర్ఫెక్టర్ అంటే మెచ్యూరిటీకి తీసుకురావాలి ఆ ఫెయిత్ అంటే ఆయన వైపే చూడాలి. ఫినిషర్ ఆ విశ్వాసాన్ని మనం ముగించాలి యొక్క లోకములో అంటే కూడా ఆయన వైపే చూడాలి అని. సో మన యొక్క ఫోకస్ దేని మీద ఉంటుంది? వ్యర్థమైన వాటిని మనం చూస్తూ ఉంటే కనుక మనం విశ్వాసంలో తగ్గిపోయే వారంగా ఉంటాం. ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన కోరుకునే విశ్వాసాన్ని మనము ఆయన చూడలేరు మనలో. సో ఏం చేయాలి అని చెప్తున్నారంటే ఫిక్సింగ్ అవర్ ఐజ్ ఆన్ హిమ్ అనమాట. అంటే ఇక్కడ లిటరల్గా కాదు, మన యొక్క ఫోకస్ అంతా కూడా మన యొక్క ఆత్మీయ నేత్రంలో ఆయన మీద దృష్టి పెట్టాలి, పైనున్న వాటి మీద మన మనసు నిలపాలి అని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. ఎప్పుడైతే మనము వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటామో మనం ఏమవుతూ ఉంటామంటే మనం పడిపోయే వారంగా ఉంటాం. యాకోబు భక్తుడు కూడా చెప్పేది అదే, అనేక విషయాల్లో మనం తప్పిపోతున్న వారమని. సో ఈ యొక్క శరీరంలో ఉన్నంతకాలం ఈ ఫాలెన్ నేచర్ మనలో ఏలుబడి చేస్తుంది కనుక మనం తప్పిపోకూడదు, పడిపోకూడదు అంటే మన ఫోకస్ ప్రభు వారి మీద ఉండాలి. విశ్వాసం కర్త అయిన యేసుక్రీస్తు వారి మీద మన యొక్క దృష్టి ఉండాలి అని ఇక్కడ ప్రభు వారు తెలియపరుస్తున్నారు. సో 12వ అధ్యాయంలో మనకు అక్కడ రేస్ గురించి రాయబడింది. సో ఎప్పుడైతే మనం ఆ ట్రాక్లో చక్కగా పరిగెత్తాలి అని అంటే మన ఫోకస్ అటు ఇటు ఉంటే కనుక మనం ఆ యొక్క ట్రాక్లో ఉండలేం, మనం దారి తొలగిపోతూ ఉంటాం. ఈ లోకంలో కూడా మనకి అనేకమైన వ్యర్థమైనవి కనిపిస్తూ ఎదురవుతూ ఉంటాయి ప్రతిదినము కూడా. సో యేసుక్రీస్తు వారిని అపవాది కూడా శోధించినప్పుడు ఈ లోక మహిమను చూపించింది. కానీ ప్రభువారు ఏం చేశారు? సిలువను సహించి దేవుని చిత్తం చేయడమే, తండ్రి చిత్తం చేయడమే ఆయన గురిగా కలిగి ఉన్నారు. ఆయన ఫోకస్ దేని మీద ఉంది అంటే తండ్రి చిత్తాన్ని చేయాలి అనేది. సో మన జీవితంలో కూడా మన ఫోకస్ దేని మీద ఉండాలి, దేని మీద మన దృష్టి ఉండాలి అని చెప్తున్నారంటే నిత్యమైన వాటి మీద మన దృష్టి ఉండాలి అని. సో ఎప్పుడైతే ఈ టెంపరల్ థింగ్స్ మీద మనం దృష్టి పెడతామో మన విశ్వాసాన్ని కోల్పోయే వారంగా ఉంటాం. ఎప్పుడైతే నిత్యమైన వాటి మీద మన యొక్క దృష్టి నిలుపుతామో మనం విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా ఉండగలం. సో మనకి ఎదురయ్యే డిస్ట్రాక్షన్స్లో మనం డీవియేట్ కాకూడదు, మనం డెస్టినీని కోల్పోకూడదు అని అంటే మన ఫోకస్ ఆయన మీద ఉండాలి అని. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ మనల్ని ఏం చేస్తాయంటే దే డ్రిఫ్ట్ అస్ అనమాట. ఎందుకంటే విశ్వాస యొక్క మార్గం నుంచి మనలను దారి తప్పించేవిగా ఉంటాయి. సో ఆ యొక్క రేస్ నుంచి మనల్ని తొలగించేవిగా ఉంటాయి కనుక మన యొక్క పరుగు పందెములో మనం చక్కగా పరిగెత్తాలి, మనం తొట్టిల్లిపోకూడదు, పడిపోకూడదు అని అంటే మనం ఆయన వైపు దృష్టి నిలపాలి అని తెలియపరుస్తున్నారు. అంటే ఏ విధంగా అంటే మనకు ఒక కష్టమైన సమస్య వచ్చింది, కానీ మనం ఎప్పుడైతే లేదు ఇది నా దేవుడు చేయగలిగిన సమర్థుడు అని మనము ఆయన మీద మన సమస్య మీద కాకుండా దాని మీద ప్రభువారి మీద మనం దృష్టి నిలుపుతామో మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారంగా ఉంటాం ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే. సో అక్కడ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే యెరికో దగ్గరకు వచ్చారో వాళ్ళు ఆ గోళ్ళని చూడలేదు, కానీ దాన్ని పడగొట్టే దేవుని చూచారు. విశ్వాస నేత్రములతో వాళ్ళు దేవుడు ఇచ్చిన స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అయ్యారు కనుక అవి ఎంత బలమైన గోడలైనా వాళ్ళ ముందు నిలబడలేకపోయి, ఎందుకంటే వాళ్ళ దృష్టి
దేవుని మీద ఉంది, విశ్వాసం నా కర్త మీద ఉంది. ఇదేం స్ట్రాటజీ, 7 రోజులు ఇలాగా ఈ యొక్క ఎరుకో చుట్టూ తిరగడం ఏంటి అని వాళ్ళు అనుకోలేదు. సో మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం ఈ యొక్క సర్కమ్స్టెన్సెస్ అన్నిటి మీద కూడా కంట్రోల్లో ఉన్న దేవుని మీద మన ఫోకస్ ఉంటుందో మనం విశ్వాసంలో ముందుకు కొనసాగలం. సో నెక్స్ట్ థర్డ్ది ఏంటి అని అంటే ఆత్మపూర్ణులుగా జీవించడం, లివింగ్ ఎ స్పిరిట్ ఫిల్ లైఫ్ అన్నమాట. ఎందుకు అని అంటే మనకందరికీ ఆత్మఫలం గురించి తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలముల్లో ఉన్నది ఏంటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, సాత్వికము, విశ్వాసం అని. సో ఏ విధంగా మనకి విశ్వాసం వస్తుందంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ ఉంటామో మనం ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఇంపాసిబుల్ కండిషన్స్లో కూడా మనం విశ్వాసాన్ని కలిగి జీవించగలం అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. ఎంతగా మనం ఈ యొక్క ఆత్మను అనుసరించి మనం నడుచుకుంటామో మన ఫెయిత్ అంత స్ట్రాంగ్ అవుతుంది, అంత స్టడీగా మనం ఉంటూ ఉంటాం. విశ్వాసం లేకపోతే మనలో వేవరింగ్ నేచర్ వస్తుంటుంది అనమాట. సో మనకి పేతురు గారు తెలుసు, నీటి మీద నడిచినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూసినంతసేపు కూడా ఆయన వాటర్ మీద ఆయన స్టడీగా నడుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన గాలిని చూచారో, అలలను చూచారో ఆయన మునిగిపోసాగారు. సో మన జీవితంలో కూడా ఎప్పుడైతే ఆత్మ నింపుదల కలిగి ఉంటామో ఈ యొక్క విశ్వాసం అనే ఫ్రూట్ మనం అటువంటి ఫలాన్ని మనం ఫలించగలము. మన యొక్క జీవితంలో విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలం అనేది దేవుడు మనకు తెలియపరుస్తాడు. సో కాంట్రరీగా ఏంటంటే ఫ్లెష్ ప్రొడ్యూసెస్ డౌట్. విశ్వాసానికి ఈ యొక్క ఆపోజిట్ ఏంటి అంటే అవిశ్వాసము, అపనమ్మిక అని చెప్పుకోవచ్చు. అది మన యొక్క శరీరము, మనకి కార్నల్ మైండ్ మనకి అపనమ్మికను, అవిశ్వాసాన్ని కలిగిస్తుంది. కానీ స్పిరిట్ ప్రొడ్యూసెస్ ఫెయిత్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడతామో మనం విశ్వాసాన్ని కలిగి ఉండగలం. సో ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే ఎండ్యూరింగ్ ట్రయల్స్ అనమాట. ఇది చాలా కష్టమైనది. మనకు వచ్చే శ్రమలను, శోధనలను సహించుకోవడం అనేది. సో ఏ శ్రమలు, శోధనలు సహించాలంటే మన యొక్క బుద్ధిహీనత వల్ల శ్రమలు, శోధనలు తెచ్చుకోవడం కాదు, కానీ దేవుని నిమిత్తం వచ్చే శ్రమలు, శోధనలను మనం ఎప్పుడైతే సహిస్తూ ఉంటామో అవి ఏం చేస్తాయి అనంటే మన యొక్క విశ్వాసాన్ని ఇంకా బలపరిచేవిగా ఉంటాయి. ట్రయల్స్ డోంట్ డిస్ట్రాయ్ అవర్ ఫెయిత్ అనమాట. అంటే దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం వచ్చే శ్రమలు మళ్ళీ నశింపచేయలేవు, కానీ అవి ఏం చేస్తాయంటే దే ప్యూరిఫై అండ్ రిఫైనర్స్ అనమాట. అందుకని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తారంటే అమూల్యమైన మీ విశ్వాసము ఏ విధంగా నశించిపోయే సువర్ణం అగ్ని చేత పరీక్షించబడతాదో అని అక్కడ పేతురు గారు చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మనం అటువంటి ట్రయల్స్ గుండా వెళ్తూ ఉంటామో మన యొక్క ఫెయిత్లో ఉన్నటువంటి ఆ లోపాలన్నీ కూడా సరిచేయబడుతూ ఉంటాయని దేవుడు తెలియపరుస్తున్నారు. సో మనకి తెలుసు ఏ విధంగా గోల్డ్ని రిఫైన్ చేస్తారో మన యొక్క విశ్వాసం కూడా ఈ యొక్క టెస్టింగ్స్ ద్వారా ఇంకా డీపెన్ అవుతుంది అని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. సో ట్రయల్స్ పుషెస్ క్లోజర్ టు గాడ్. మనకి వచ్చే శ్రమలు, నీతి నిమిత్తం వచ్చే శ్రమలు దేవునికి మనల్ని ఇంకా దగ్గరగా చేసేవారుగా ఉంటాయి. మనం అంటే దేవునికి దూరం అవ్వకుండా అన్ని విషయాల్లో ఆయన్ని మనం ట్రస్ట్ చేయగలమని మనకందరికీ తెలిసిన వర్షం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని. మనం ఎక్కువగా మనుషుల్ని ప్లీజ్ చేయాలనుకుంటాం. వాళ్ళని సంతోషపరచాలి, వీళ్ళని సంతోషపరచాలి అనేది మనం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఈ ప్రయత్నాల్లో మనం మిస్ అయ్యేది ఏంటి అంటే దేవుణ్ణి ప్లీజ్ చేయడం మనము దాన్ని కన్సిడర్ చేయమన్నమాట. కానీ ఏ విధంగా ఆయన సంతోషిస్తారు అని అంటే మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ప్రతి పరిస్థితుల్లో ఆయన యందు నమ్మకి ఉంచినప్పుడు, ఆయన చేయగలరు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన సంతోషపడేవారుగా ఉంటారనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. సో 5th స్టెప్ ఏంటి అంటే ఫెలోషిప్ అనమాట, సహవాసం. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అని అంటే పరిశుద్ధుల సహవాసం అని. జనరల్గా మనము వీక్ అంతా కూడా అలసిపోయి మనం బయట రకరకాలుగా గడపాలనుకుంటాం, మన ఫ్రెండ్స్తో మనం గడపాలనుకుంటాం. కానీ పరిశుద్ధుల సహవాసంలో మనం ఏమవుతాము అంటే మనం ఇంకా విశ్వాసంలో వృద్ధి పొందగలం. సో దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, విశ్వాసులతో కూడా కనెక్ట్ అయి ఉండాలి అని ప్రభు వారు మనకి తెలియపరుస్తున్నారు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 25వ వచనంలో చెప్పేది ఏంటి అని అంటే
చెప్పుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అని అంటున్నారు. సో ఫెలోషిప్ యొక్క ప్రామినెన్స్ ఇక్కడ తెలియపరుస్తున్నారు. దేవుని రాకడ సమీపముగా ఉంది కనుక మనం ఎక్కువగా పరిశుద్ధులతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే వాళ్ళ విశ్వాసం మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు దేవునికి ఇంత దగ్గరగా ఉన్నారు కదా, నేనెందుకు ఇలా లేను అని మనము వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి మనం ఆ ఛాలెంజ్ని పొందుకుంటాం. అలాగే కంఫర్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క పరిశుద్ధుల సహవాసంలో మనం ఏదైనా విషయంలో కృంగిపోయినప్పుడు నిజమైన ఆదరణ ఎక్కడ వస్తుందంటే దేవుని ప్రజల నుంచి మనకు వస్తూ ఉంటుంది. సో కరెక్షన్ అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఛాలెంజ్ అలాగే కంఫర్ట్ అండ్ కరెక్షన్ ఎక్కడ అంటే దేవునితో సహవాసము, పరిశుద్ధుల సహవాసంలో. సో మనం ఏదైనా రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మనల్ని ఆ దైవికమైన ప్రేమతో మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారో మళ్ళీ మనం విశ్వాసంలోనికి ఆ ట్రాక్లోనికి మనం రాగలం. సో ఫెలోషిప్ అనేది మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. జనరల్గా సండే ఒక్కరోజే వెళ్ళటం కాదు, మధ్యలో కూడా నియామక కూడికలు ఇవన్నీ ఎందుకు అనంటే మనం విశ్వాసంలో వృద్ధి పొందడానికి. సో మనం ప్రతిరోజు కూడా ఎందుకు ఈ విధంగా ప్రేయర్స్లో మనం పాల్గొంటున్నాము అనంటే విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడం కోసం. ఆయన వచ్చినప్పుడు మనం విశ్వాసంలో నిలిచి ఉండడం కోసం మనం ఈ విధంగా సహవాసాన్ని కలిగి ఉంటాం. సో ఫెలోషిప్ అనేది మనం నెగ్లెక్ట్ చేయకూడదని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. ఫెలోషిప్ గాడ్స్ అవర్ ఫెయిత్ అనమాట. అందుకని పరిశుద్ధుల సహవాసాన్ని మనం ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. వ్యర్థమైన చోటల మనం గడిపితే మనకి విశ్వాసం వృద్ధి పొందదు. కానీ పరిశుద్ధుల సహవాసంలో ఒక్కళ్ళు ఇద్దరు ఎంతమంది ఉన్నారనేది కాదు, అది పరిశుద్ధుల సహవాసం అయితే కనుక ఖచ్చితంగా మనం వాళ్ళతో కలిసి దేవుని సన్నిధిని మనము అనుభవించగలం. అలాగే విశ్వాసాన్ని మనం మళ్ళా వృద్ధి పొందించుకోగలమని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. సో 6th స్టెప్ మనం చూస్తే కనుక ఒబీడియన్స్ అన్నమాట. అంటే విధేయత అనేది మనకి తెలుసు. సో దీనికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే యాకోబు పత్రికలు ఏమంటారంటే యాకోబు భక్తుడు క్రియలు లేని విశ్వాసము మృతం అని, ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్ అని మనకి తెలుసు. సో విశ్వాసం ఉంది, నాకు చాలా విశ్వాసం ఉంది అని మనం చెప్పడం కాదు, కానీ అది మన క్రియల్లో కనిపించాలని భక్తుడు మనకి తెలియపరుస్తున్నారు. యాకోబు పత్రిక 2:17 నుంచి మనం చూస్తే అంటే మన జీవితంలో ఏముండాలి అంటే విశ్వాసాన్ని చూపించే క్రియలు, ఆ ఒబీడియన్స్ అనేది ఉండాలి అనేది ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ట్రూ ఫెయిత్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ యాక్షన్. నిజమైన విశ్వాసంలో క్రియలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనలో ఇన్యాక్టివ్ ఫెయిత్ అంటే మాటల వరకే మన విశ్వాసం ఉంటే కనుక అది డెడ్ ఫెయిత్ అని మనం చెప్పొచ్చు. సో ఏ విధంగా మనకి అక్కడ మంట ఉండాలంటే ఫ్యూయల్ ఉండాలి. అదేవిధంగా మనకి ఒబీడియన్స్ లేకపోతే, ఆ క్రియలతో కూడిన విశ్వాసం లేకపోతే అది మృతమైనది అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరని మనం చెప్పుకోవచ్చు అంటే అబ్రహాం గారు. ఆయన ఏం చేశారు? ఆయన దేవుని ఎరగని టైంలో ప్రభువారు ఆయనతో మాట్లాడినప్పుడు నీ యొక్క దేశం నుంచి, నీ బంధువుల ఇంటి నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి, నువ్వున్న హోమ్ టౌన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి రా అన్నారు. ఆదికాండం 12:1 ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెప్పలేదు, నేను చూపించే దేశానికి నువ్వు రా అన్నారు. సో అక్కడ ఆయనలో ఏం కనబడిందంటే ఒబీడియన్స్, క్రియ కనబడింది. నాకు విశ్వాసం ఉంది అన్నది ఆయన ఎక్కడా చెప్పలేదు, కానీ ఆయన ఎప్పుడైతే క్రియల్లో దాన్ని కనపరిచారో అప్పుడు ప్రభువారు ఆయన్ని ఏమన్నారు? విశ్వాసులకు తండ్రిగా ఆయన్ని చేశారు. సో మన జీవితంలో కూడా ఎప్పుడైతే ఒబీడియన్స్, ఫెయిత్ ఇన్ యాక్షన్ ఉంటుందో నిజమైన విశ్వాసము అప్పుడు మనకు ఉన్నట్టు అనమాట. అబ్రహాం గారు ఏ విధంగా దేవుడు చెప్పిన మాటకి ఆయన లోబడ్డారు, ప్రభువారి డెసిషన్ ఆయన డెసిషన్గా ఆయన తీసుకున్నారో మన జీవితంలో కూడా క్రియలతో కూడిన విశ్వాసం ఉన్నప్పుడు మనం కడవరకు దాన్ని కలిగి ఉండగలం అనేది చెప్తున్నారు. సో ఫెయిత్ స్పీక్స్ బట్ ఒబీడియన్స్ కన్ఫర్మ్స్ అనమాట. ఎన్ని మాటలన్నా చెప్పొచ్చు, నాకు విశ్వాసం ఉంది, ఎటువంటి పరిస్థితి అయినా నేను దేవుని యందు ఆ నమ్మిక నేను విడిచిపెట్టినాను, కానీ మన యొక్క ఒబీడియన్స్, మన యాక్షన్ దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. ఫెయిత్ ట్రస్ట్ బట్ యాక్షన్ ప్రూవ్స్. అంటే మాటల్లో మేము నమ్ముతున్నామని కాదు, మన క్రియల ద్వారా దాన్ని చూపించాలి అనేది. సో ఏ విధంగా అంటే అబ్రహాం గారి గురించి చెప్పుకున్నాం, ఏ విధంగా క్రియలు ఆయన చూపించారు, విధేయత చూపించారు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసంలో మనం స్థిరులముగా ఉండాలి అని అంటే ఒబీడియన్స్,
క్రియలతో కూడిన విశ్వాసము, విధేయత మనలో ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. అంటే మనం వాక్యం చదువుతున్నాం, వింటూ ఉన్నాం, ఎంతవరకు వాటిని మనం క్రియల్లో మనం పెట్టగలుగుతున్నాం, ప్రాక్టికల్గా మనం ఎంతవరకు అప్లై చేసుకోగలుగుతున్నాం అనేది దేవుడు మనల్ని దినాన ప్రశ్నిస్తున్నారు. సో 7th స్టెప్ మనం చూస్తే సెపరేషన్ అన్నమాట. అంటే ప్రత్యేకముగా మనం ఉంటాం. ఏదైతే స్టేయింగ్ అవే ఫ్రమ్ ఫెయిత్ కిల్లర్స్, మనలో ఉన్న విశ్వాసాన్ని చంపేవి ఏదైతే ఉంటాయో, విశ్వాసాన్ని అణిచేవి, వాటికి మనం దూరంగా ఉంటాం. అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ మనం చెప్పుకోవచ్చు రాంగ్ ఫ్రెండ్షిప్స్ చెప్పుకోవచ్చు ఎవరితో. అందుకని మనము ఇందాక చెప్పుకున్నాం ఫెలోషిప్ అనేది చాలా ముఖ్యము, విశ్వాసంలో వృద్ధి పొందాలి అని. అంటే రాంగ్ ఫ్రెండ్షిప్స్ కూడా ఏం చేస్తాయంటే మనలో ఉన్న విశ్వాసాన్ని అవి చోక్ చేసేవిగా ఉంటాయి. సో మన విశ్వాసాన్ని అణిచే వారితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. అలాగే ఏదైతే పాపాన్ని మనం టాలరేట్ చేస్తున్నామో మన జీవితంలో, పర్వాలేదులే ఇది చిన్న పాపమే కదా, నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ చేస్తున్నారు, లేకపోతే పలానా వాళ్ళు క్రిస్టియన్సే, వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు అనే మనల్ని మనం మోసపరుచుకుంటూ ఏదైతే సిన్ని మన జీవితంలో మనం టాలరేట్ చేస్తూ ఉంటామో అది కూడా మన విశ్వాసాన్ని అణిచివేసేదిగా ఉంటుంది. సో ఏదైతే రాంగ్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయో వాటిని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దేవునితో సహవాసం కంటే లోకంలో ప్రాముఖ్యమైనది ఏది కూడా ఉండదన్నమాట. అంటే అది ఎలా చెప్తారు అంటే అది ఓన్లీ ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అనమాట. మనం దాన్ని ఇలాగా అని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అందుకని దావీదు భక్తుడు ఏమంటారంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుండాను. సో ఎవరికి వాళ్ళు పర్సనల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటారు, చెడు సాంగత్యం మంచి నడవడిని చెడగొట్టునని, వ్యర్థమైన వాళ్ళతో దేవుడంటే భయము భక్తి లేని వారితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తుంటామో విశ్వాసంలో మనము తగ్గిపోయే వారముగా ఉంటాయి. ఏ విధంగా ఒక పంటలో వీడ్స్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే వాటిని మనం ఎప్పుడైతే అప్రూవ్ చేయమో అదేం చేస్తుంది అంటే మంచి పంటనది అణిచివేసేదిగా ఉంటుంది. మన జీవితంలో కూడా అంతే. ఎవరైతే దేవుని చిత్తం ఏంటి అంటే మనం పాపాన్ని జయించాలనేది, పరిశుద్ధంగా ఉండాలనేది ఆయన చిత్తం. సో అనేక సార్లు మనం తప్పిపోతూ ఉంటాం. సో మన చుట్టూ ఉన్నవారు ఏం చెప్తారు అంటే అనేక మంది బిలీవర్సే ఇంకా జయించలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఒక ఫెయిల్యూర్ అని అంటూ ఉంటారు. కానీ ఎంత బలమైన స్ట్రగుల్ అయినప్పటికీ, అది ఎలాంటి శోధన అయినప్పటికీ ఆయన చేయగలరు. సో అందుకని పౌలు భక్తుడు కూడా అన్నది ఏంటి అంటే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడని అన్నారు. అలాగే ఇంకేం చెప్పారు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. సో అది విశ్వాసం అంటే, నమ్మిక అంటే. మనం పదే ఏదన్నా పాపంలో మనం పడిపోతున్నామా, ఒక స్ట్రగుల్ను మనం ఫేస్ చేస్తున్నామా, దాన్ని ఏ విధంగా జయించగలమనంటే దేవుని యొక్క వాగ్దానాల ద్వారా. అందుకని వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మనకు ఓర్పు, విశ్వాసం అనేది అవసరమని తెలియపరుస్తున్నారు. సో ఇటువంటి రాంగ్ ఫ్రెండ్షిప్స్, నువ్వు దీన్ని అధిగమించలేవు, నువ్వు ఓవర్కమ్ చేయలేవు, నీ వల్ల కాదు అనే రాంగ్ వాయిసెస్కి, వరల్డ్లీ వాయిసెస్కి, రాంగ్ ఫ్రెండ్షిప్స్కి మనం దూరంగా ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనం చెప్పుకున్నాం 7 ప్రాక్టికల్ స్టెప్స్ మనం చెప్పుకున్నాం. మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటే దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మనం విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోగలం, విశ్వాసాన్ని కాపాడుకోగలం. రెండవదిగా యేసు వైపు చూచు, విశ్వాసంను కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు మనం విశ్వాసాన్ని కాపాడుకోగలం. మూడవదిగా స్పిరిట్ ఫిల్ లైఫ్, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో ఆత్మ ఫలముల్లో ఒకటైన విశ్వాసాన్ని మనం పొందుకోగలం, అలాగే విశ్వాసాన్ని కాపాడుకోగలం. 4th ఏంటి అంటే ఎండ్యూరింగ్ ట్రయల్స్, మనకొచ్చే శ్రమలు, శోధనలు, నీతి నిమిత్తం, దేవుని నిమిత్తం మనం హింసించబడినప్పుడు, మనం ఎప్పుడైతే ఈ యొక్క ఇరుకు మార్గంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే ఎవరైతే ఇరుకు మార్గం చూస్ చేసుకోవడం కూడా అది ఇంటెన్షనల్గా మనం చూస్ చేసుకుంటేనే ప్రభువారు మనల్ని అందులోనికి డ్రాగ్ చేయరనమాట. నేను ఈ నేరో పాత్లోనికి మన విల్లింగ్నెస్ అక్కడ ప్రభువారు కోరుకుంటున్నారు. ఎప్పుడైతే మనం ఇరుకు మార్గంలోనికి వస్తూ ఉంటామో ఖచ్చితంగా ఆ మోకరీ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం, రకరకాల మాటలు అంటూ ఉంటారు. సో అటువంటి వాటిని మనం ఎప్పుడైతే ఎండ్యూర్ చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటామో మన యొక్క ఫెయిత్లో మనం ఇంకా బలంగా ఉండగలం. ఆయన ఎప్పుడు వచ్చినా విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలం అనేది. అలాగే 5th చెప్పుకున్నాం ఫెలోషిప్ అనేది, దేవునితో సహవాసము, పరిశుద్ధుల సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. సో 6th వచ్చి ఒబీడియన్స్,
ఫెయిత్ వితౌట్ యాక్షన్స్ ఈజ్ డెడ్ అని చెప్పుకున్నాం. అంటే క్రియలతో కూడిన విశ్వాసం ఏదైతే మనకి దేవుని స్వరం వినిపిస్తుందో దానికి విధేయత చూపించాలి, అది మన క్రియల్లో కనపరచాలి అని. లాస్ట్ది ఏంటి అంటే సెపరేషన్. ఏదైతే మన విశ్వాసాన్ని అణిచివేసేదిగా చంపేవాటిగా ఉంటాయో వాటికి మనం దూరంగా ఉండాలని. సో ఈ యొక్క మన ఎండ్ టైం ప్రిపరేషన్లో గ్రేటెస్ట్ ప్రిపరేషన్ ఏంటి అని అంటే ప్రొటెక్టింగ్, ఫీడింగ్ అండ్ గార్డింగ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్య విషయంలో ఏ విధంగా, మన యొక్క వైటల్స్ ఏ విధంగా ఉన్నాయి మనం చెక్ చేసుకుంటాం. బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అన్నీ కూడా, అవన్నీ కూడా నార్మల్ రేంజ్లో ఉన్నాయా లేదా అని. సో అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మన ఫెయిత్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, దేవుడు కోరుకునే విధంగా ఉంటున్నాయా లేదా అనేది కూడా మనం గ్రహించాలి. సో లాస్ట్గా మనం చూసుకున్న ఒక వర్స్, ప్రభువారు మనకిచ్చే ఎంకరేజ్మెంట్, ఒక ఛాలెంజ్ ఏంటి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:39 అయితే మనం నశించుటకు వెనుక తీయ వారము కాము కానీ ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమే ఉన్నాం. ఏ విషయాల్లో మనం బ్యాక్ స్లైడ్ అవుతూ ఉన్నాము, ఏ విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉన్నాము, మన ఆత్మను రక్షించుకోలేకుండా, అంటే ఏదైతే మన ఆత్మలో నశించిపోయే విధంగా మన జీవితంలో మనకి భారాలు ఉన్నాయి, సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఉన్నాయి, రాంగ్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే వాటిని మనం విడిచిపెట్టాలి. లేకపోతే అవి మనం బ్యాక్ స్లైడ్ అవ్వడానికి కారణమవుతాయి. కనుక ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నారంటే నశించుటకు మనం వెనుక తీసేవారం కాదు అని. సో ఎప్పుడు కూడా ఇది మనం ప్రొక్లెయిమ్ చేసుకుంటూ మన జీవితంలో నేను నశించుటకు వెనుక తీయను కానీ నా ఆత్మను రక్షించుటకు నేను విశ్వాసం కలిగి ఉన్నాను అని దేవునిలో మనం ముందుకు కొనసాగాలని దేవుడు మనకి దినాన ఒక ఎంకరేజ్మెంట్ని ఇస్తూ ఉన్నారు. దేవుడు అటువంటి కృపలను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.